హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయసుధని. ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర వెల్లిపాయ పొడి వేసి కర్రీ అయితే నేను ఈరోజు ప్రిపేర్ చేసినాను ఫ్రెండ్స్. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎల్లిపాయ పొడి వేసి కర్రీ ప్రిపేర్ చేస్తే ఓకేనా. ఇది హెల్త్కి కూడా చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ ఫర్ డెలివరీ లేడీస్కి బాగుంటుంది. ఎందుకంటే ఎల్లిపాయ కారము ఫస్ట్ ఒక ముద్ద తింటాం కదా, సో మనం ఇట్లా ఆకుకూరలు వేసి ప్రిపేర్ చేస్తే రెండు కాంబినేషన్గా కూడా తినవచ్చు. ఓకేనా. ఇప్పుడు నేను తోటకూర ప్రాసెస్ అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈరోజు మనము తోటకూర ఎల్లిపాయ కారం వేసి ఈరోజు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే రెడీగా పెట్టుకున్నా. ఓకేనా. ఇప్పుడు మనము కర్రీకి తగ్గట్టుగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. 4 స్పూన్స్ ఆయిల్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. కొంచెం తోటకూర ఎక్కువనే ఉన్నది. ఓకేనా. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ అయితే బాగా అవుతుంది. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. ఇప్పుడు నేను ఆయిల్ అయితే హీట్ అయ్యింది. ఇప్పుడు నేను 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ 2 యాడ్ చేసుకుంటా. ఇవి మంచిగా మనము ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ ఈ విధంగా మంచిగా ఫ్రై అయినాయి కదా. చూడండి, ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న తోటకూరను అయితే వేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు చూడండి, తోటకూర అంతా వేసుకున్నాం కదా. ఒకసారి మనం అంతా కలుపుకొని మూత పెట్టి కొంచెంసేపు ఇది తోటకూర అయితే ఉడికించుకోవాలి. ఓకేనా. ఈ లోపు మనము ఎల్లిపాయ కారం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్రెష్ ఎల్లిపాయ కారం వేస్తే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే ఎల్లిపాయలు, జీలకర్ర, కారము వేసి మనము ఇట్లా ఎల్లిపాయ కారం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టి ఇదైతే ఉడికించుకుందాము. ఈ లోపు అదైతే రెడీ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, తోటకూర అయితే ఇట్లా ఫ్రై అవుతుంది కదా. సో మనము ఫస్ట్ అయితే పసుపు వేసుకుందాము. పసుపు 1 స్పూన్. నెక్స్ట్ సాల్ట్ వేస్తే ఇంకొంచెం వాటర్ అనేది తోటకూరలో ఉంటుంది కదా, అదంతా మంచిగా ఇంకిపోయి ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే అవుతుంది. సాల్ట్ మీరు చూసి వేసుకోండి. నేనైతే 1½ స్పూన్ అయితే వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మన వెల్లిపాయ కారము ఇట్లా ఒక ముద్దగా ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఫ్రెష్ వేస్తే చాలా బాగుంటుంది. ఇందులో చెప్పిన కదా ఎల్లిపాయ, జీలకర్ర, కారం. సో మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ చేసుకోండి. నేనైతే 1½ స్పూను కారం వేసి, ఒక వెల్లిపాయ మొత్తం వేసి, 1/2 స్పూన్ జీలకర్ర వేసి ప్రిపేర్ చేసినాను. ఎల్లిపాయ కారము ఇట్లా తోటకూరలు వేసి వండుకొని తినాలి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. నేను మీకు చెప్తుంటేనే నా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఫ్రెండ్స్. ఈ ఫ్లేవర్ తెలిసిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి. ఓకేనా. ఇది చపాతీలోకైనా బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది. సో ఇప్పుడు అన్నీ వేసుకున్నాము. వేయాల్సినవి అయితే ఏమీ లేవు, బ్యాలెన్స్. ఇప్పుడు తోటకూర కంప్లీట్గా ఉడికించుకోవాలి. కొందరు టమాటా కూడా వేస్తారు. నేను ఈరోజు టమాటా ఏమి వేయట్లేదు, ఎందుకంటే ఆ కూర కొంచెమే ఉంది కదా. సో ఫ్రై చేద్దామని ఏమైతే వేయట్లేదు. ఒక మూత పెట్టి ఇప్పుడు కంప్లీట్గా తోటకూరని అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, తోటకూర అయితే ఇట్లా మంచిగా ఆయిల్ ఇట్లా తేలిందో చూసారు కదా. ఒకసారి మిక్స్ చేసుకుందాము. తోటకూర అయితే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఆయిల్ కూడా ఇట్లా పైకి తేలింది. సూపర్ అంటే సూపర్ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా. ఈ రెసిపీ మీరు కూడా అందరూ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.